నమః. యూజీసీ నెట్ సంస్కృత అభ్యాసానికి పునఃస్వాగతము. ఈరోజు ఈ వీడియోలో డిసెంబర్ 2021 యూజీసీ నెట్ ప్రశ్నాపత్రంలోని 67వ ప్రశ్న నుంచి చూస్తాము. 67వ ప్రశ్న, నృ ప్లస్ పాహి ఈజ్ ఈక్వల్ టు నృ ఉపద్మానీయ సంజ్ఞా పాహి ప్రవృత్తానాం అధోలిఖిత సూత్రానాం ఉచితం అనుక్రమం చినుత. ఆప్షన్స్: అత్ర అనునాసికః పూర్వస్య తు వా, బి డ్రన్పే, సి విసర్జనీయస్య సహ, డి కుత్వో క పౌ చ. వీటిని మనము క్రమంలో గుర్తించాలి. మొదటి సూత్రము నృన్పే. దీని ప్రకారం నృన్ రూపం పరంలో పకారం ఉంటే వికల్పంగా అనునాసికతో కూడిన రుత్వం ఆదేశంగా వస్తుంది. నృ ప్లస్ పాహి అవుతుంది. రెండవది అత్ర అనునాసిక పూర్వస్య తు వా సూత్రం ప్రకారం అత్ర అంటే రుత్వ ప్రకరణము. ఈ సూత్రం ప్రకారం అనునాసికతో కూడిన రుకి ముందు ఉన్న వర్ణానికి వికల్పంగా అనునాసిక వస్తుంది, అంటే నృ ప్లస్ పాహి అవుతుంది. తర్వాత విసర్జనీయస్య సహా సూత్రం ప్రకారం విసర్గ తర్వాత ఖర్ ప్రత్యాహారం యొక్క వర్ణం ఉంటే విసర్గకు సకారం ఆదేశం అవుతుంది, అంటే నృస్ ప్లస్ పాహి కావాలి. తర్వాత నాలుగో సూత్రము కుత్వో క పౌచ, అంటే ఇది ముందు సూత్రానికి అపవాదు. విసర్గ తర్వాత కకారం కానీ ఖకారం కానీ ఉంటే విసర్గకు సకార ఆదేశం రాకుండా జిహ్వామౌలీయ విసర్గ వస్తుంది. అదే విసర్గ తర్వాత పావర్ణం కానీ భావర్ణం కానీ ఉంటే ఉపద్మానీయ విసర్గ వస్తుంది. ఇలా ఈ రూపసిద్ధి జరిగింది. ఈ ప్రకారం మనకి డి ఆప్షన్ దీనికి సరైన సమాధానం. తర్వాత 68వ ప్రశ్నలో యథోచితం మేళనం కురుతా. ఇది మ్యాచింగ్. మొదటి సూచీలో స్వరసంధులు ఇచ్చారు. అవి ప్రకృతి భావ, సవర్ణ దీర్ఘ సంధి, పూర్వరూప ఏకాదశ సంధి, పరరూప సంధి. సూచీ 2లో వాటి ఉదాహరణలు ఇచ్చారు. ప్రకృతి భావ మొదటిది. ప్రకృతి భావ ఏ సంధి ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రగృహ్య సంజ్ఞకం తర్వాత అచ్చు వస్తే ఆ సంధి లోపం జరుగుతుంది, సంధి జరగదు. అదే ప్రకృతి భావ సంధి. ఆ ప్రకృతి భావ సంధి మిగిలిన స్వరసంధుల గురించి ఇంకొక వీడియోలో వివరంగా ఉంది. అక్కడ ప్రగృహ్య సంజ్ఞకం అంటే సూత్రాలు చెప్పబడ్డాయి. వాటిలో ఇంకొక సూత్రం ఏంటంటే అక్కడ చెప్పని సూత్రము ఓకార ఆమంత్రిజ ప్రగృహ్య, అంటే సంబోధనా పదాంతంలో ఓకారం ఉంటే అది కూడా ప్రగృహ్య సంజ్ఞకం అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో అహో ఈశాహ మూడవ ఆప్షన్. దీనిలో అహోలో ఉన్న పదం చివరిలో ఉన్న ఓకారం కూడా ప్రగృహ్య సంజ్ఞకం కాబట్టి ఇక్కడ ఇది ప్రగృహ్య సంజ్ఞ కాబట్టి ప్రకృతి భావ సంధికి ఇది ఉదాహరణ. తర్వాత సవర్ణ దీర్ఘ సంధి అంటే సూత్రం మనకు అకహ సవర్ణే దీర్ఘ. దీని ప్రకారం మనకు యది ప్లస్ ఇయం యదీయం అనేది దీనికి ఉదాహరణ. మూడవది పూర్వరూప ఏకాదశ సంధికి ఉదాహరణ అగ్నే ప్లస్ అత్ర అగ్నేత్ర అనేది. తర్వాత పరరూప సంధికి ఉపా ప్లస్ ఓషతి ఉపోషతి. కాబట్టి ఈ ప్రకారం మనకి డి ఆప్షన్ దీనికి సరైన సమాధానం. తర్వాత 69వ ప్రశ్న, అధోలిఖితేషు ధ్వని పరివర్తనస్య కారణం నాస్తి. మనకు ధ్వని పరివర్తనానికి రెండు రకాలైన ముఖ్యమైన కారణాలు ఉంటాయి. ఒకటి ఆభ్యంతర కారణాలు, రెండవది బాహ్య కారణాలు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో భావావేశ, శీఘ్ర భాషణము, ఏకాంత వార్త, కృత్రిమత. వీటిలో ఏకాంత వార్త తప్ప మిగిలినవన్నీ ఆభ్యంతర కారణాలు కాబట్టి మనకు సరైన సమాధానం సి. 70వ ప్రశ్న, ప్రకృతి ఉపాదానం కాలః భాగః ఇత్యేతే ప్రభేదాః భవంతి. ఆప్షన్స్ ఆభ్యంతరతుష్టేః, బాహ్యతుష్టేః, మోహ మహామోహయోః, అశక్తేః. మనకి సాంఖ్యకారిక ప్రత్యయసర్గ అనేది చాలా చాలా ముఖ్యమైన అంశము. దీనినే బుద్ధిసర్గ అని కూడా అంటారు. 46వ కారిక నుండి 52 కారికల వరకు ప్రత్యయసర్గ. ఇందులో నవతుష్టయ అంటే తుష్టికి 9 భేదాలు చెప్పబడ్డాయి. అందులో ఆభ్యంతర తుష్టులు 4, బాహ్య తుష్టులు 5. ప్రకృతి ఉపాదానము కాలః భోగః ఇవి ఆభ్యంతర తుష్టులు కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. తర్వాత 71వ ప్రశ్న, వర్గానాం పంచమవర్ణైః యుక్తో హకారో భవతి. మనకు పాణినీయ శిక్షలో వర్ణాల ఉచ్చారణ స్థానాలు 8 అని చెప్పబడ్డాయి. అవి ఉరః, కంఠః, శిరః, జిహ్వామూలం, దంతాః, నాసిక, ఓష్టౌ, తాలు అని. ఇంకా మనకి హకారానికి ఇంకొక సూత్రం కూడా చెప్పబడింది. హకారం పంచమైః యుక్తం అంతస్థాభిశ్చ సంయుతం వరస్యం తం విజానీయాత్ కంఠ్యం ఆహుః ఆ సంయుతం. అంటే హకారం పంచమాక్షరములతో అంటే ఇంకా ఎని, అన, న, మ ఈ వర్ణాలతో కానీ అంతస్థ వర్ణాలు అయిన య, వ, ర, ల వీటితో కానీ సంయుక్తమై ఉంటే దాని స్థానం ఉరస్థానం. వీటితో సంయుక్తం కాకపోతే ఆ హకార స్థానం కంఠస్థానం. కాబట్టి మనకి ఆప్షన్ బి అంటే ఔరస్య అంటే ఉరస్థానం, ఉరహ అంటే కంఠం క్రింద ఛాతిపైన ఉండే స్థానం. ఇది సరైన సమాధానం. తర్వాత 72వ ప్రశ్న, సిద్ధాంతే
సరే 72వ ప్రశ్న చైతన్య పురుషస్య స్వరూపం ప్రతిషిద్ధ వస్తుధర్మ నిష్క్రియ పురుష తిష్టతి బాణః ఇత్యాదికం ఉదాహరణం అస్తి ఆప్షన్స్ స్మృతివృత్తేః ప్రమాణవృత్తేః వికల్పవృత్తేః విపర్యయవృత్తేః. పతంజలి యోగ సూత్రముల్లోని సమాధి పాదంలో చిత్తవృత్తులు 5 అని, అవి ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతి అని చెప్పబడ్డాయి. వాటిల్లో వికల్ప స్మృతి అనేది ఒక ఆభాసీ జ్ఞానం, అంటే శబ్దంతో ఏదైనా కల్పించబడుతుంది కానీ వాస్తవిక అస్తిత్వం దానికి ఉండదు. నిర్వచనం ఏంటంటే శబ్దజ్ఞాన అనుపాతి వస్తుశూన్యో వికల్ప. ఈ వికల్ప వృత్తికి శాస్త్రాలలో అనేక ఉదాహరణలు చెప్పబడ్డాయి. ఉదాహరణలు వంధ్యురాలి పుత్రుడు, ఆకాశపుష్పం, పురుషుని చేతనత, చైతన్యం పురుషుని స్వరూపం ఇలాంటివి. ఈ ప్రశ్నలో ఇవ్వబడ్డ ఉదాహరణలు ఈ వికల్ప వృత్తికి చెందినవే కనుక ఇది సి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. 73వ ప్రశ్న సిద్ధాంతే వైశ్వదేవేన యజేత ఇత్యత్ర వైశ్వదేవ పద యాగనామధేయం అస్తి. ఆప్షన్స్ ఉత్పత్తి శిష్ట గుణ బలీయస్త్వాత్, బి తత్ప్రక్యశాస్త్రాత్, సి తద్వ్యపదేశాత్, డి వాక్యభేద భయాత్. మనకు మీమాంసా శాస్త్రంలోని అర్థ సంగ్రహంలో నామధేయ అంగీకారే నిమిత్త చతుష్టయం అని 4 భేదాలు చెప్పబడ్డాయి. ఒకటి మత్వర్త లక్షణాభయం, దానికి ఉదాహరణ ఉద్భిద యజేత పశుకామః. రెండవది వాక్యభేద భయం, దానికి ఉదాహరణ చిత్రయా యజేత పశుకామః. మూడవది తత్ప్రక్య శాస్త్రం, దానికి ఉదాహరణ వైశ్వదేవేన యజేత. నాలుగవది తత్వ్యపదేశ, దానికి ఉదాహరణ శేనేన అభిచరన్ యజేత. ఇంకా కొంతమంది మీమాంసాకారులు 5వ భేదం ఉంది అన్నారు. వాళ్ళు ఉత్పత్తి శిష్ట గుణ బలీయసీత్వం అనే భేదాన్ని కూడా అంగీకరించారు. మనకు ఈ వివరణ ప్రకారం ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత 74వ ప్రశ్న తర్కస్య స్వరూపం అస్తి. ఆప్షన్స్ వ్యాపకారోపేణ వ్యాప్యారోపః, బి సమవ్యాప్త్యారోపేణ విషమవ్యాప్త్యారోపః, సి విశేషేణ ఆరోపేణ విశేషారోపః, డి వ్యాప్యారోపేణ వ్యాపకారోపః. మనకు తర్క ప్రకరణంలో ఈ విధంగా తర్క నిర్వచనం ఇవ్వబడింది. తర్కో నామ వ్యాప్య ఆరోపేణ వ్యాపక ఆరోపః అని. కాబట్టి డి ఆప్షన్ సరైన సమాధానం. 75వ ప్రశ్న మ్యాక్స్ ముల్లర్ మహోదయేన ఋగ్వేదస్య కా సంహిత సంపాదిత. ఆప్షన్స్ శాకల సంహిత, వాష్కల సంహిత, శాంఖాయన సంహిత, మాండూకాయన సంహిత. మ్యాక్స్ ముల్లర్ తన గ్రంథమాలైన సాక్రెడ్ బుక్స్ ఆఫ్ ద ఈస్ట్ అనే గ్రంథమాలలో ఋగ్వేదం యొక్క శాఖను ఆయన ప్రస్తుతించాడు. ఈ గ్రంథంను ఆయన సంపాదన చేయడంతో పాటు ఋగ్వేదం యొక్క రచనాకాలంలో ఆయన క్రీస్తు పూర్వం 1200గా నిర్ధారించాడు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ కరెక్ట్ సమాధానం. 76వ ప్రశ్న శబ్దాలంకారౌ స్తః. ఇది చాలా సరళమైన ప్రశ్న. ఆప్షన్స్ యమకం, రూపకం, ఉత్ప్రేక్ష, అనుప్రాస. వీటిల్లో మనకు తెలుసు యమకం, అనుప్రాస అనేవి శబ్దాలంకారాలు, రూపకం, ఉత్ప్రేక్ష అనేవి అర్థాలంకారాలు అని. కాబట్టి ఏ ఆప్షన్ సరైన సమాధానం. 77వ ప్రశ్న అర్థశాస్త్రే తంత్రయుక్తీనాం వివేచనం కస్మిన్ అధికరణే ప్రాప్యతే. అర్థశాస్త్రం అనేది మనకి కౌటిల్యుని రచన. ఇందులో 15 అధికరణములు ఉన్నాయి. ద్వితీయ అధికరణమేమో అధ్యక్ష ప్రచారము, నవమ అధికరణము అభియానం చేయువాని కార్యము, త్రయోదశ అధికరణము దుర్గలంభోపాయము, పంచదశ అధికరణమేమో తంత్రయుక్తి. వీటి గురించి చెప్పబడ్డాయి. కాబట్టి మనకి ఇక్కడ సరైన సమాధానం తంత్రయుక్తి పంచదశ అధికరణంలో చెప్పబడింది. డి ఆప్షన్ సరైన సమాధానం. తర్వాత 78వ ప్రశ్న యథోచితం మేళనం కురుత. మొదటి సూచీలో ప్రత్యక్ష ప్రమాణం, అనుమానం, చిత్తం, నిద్ర. సూచీ 2లో వాటి నిర్వచనాలు ఇచ్చారు. ఇవి యోగశాస్త్రంలోని మనకి ఒక సూత్రం ఉంది, వృత్తయ పంచతయ్య క్లిష్టాః. దానిలోని నిర్వచనాలు ఇవి. ప్రత్యక్ష ప్రమాణంకు అక్కడ ఏం నిర్వచనం ఇవ్వబడింది అంటే విశేష అవధారణ ప్రధాన వృత్తి, అనుమాన ప్రమాణమేమో సామాన్య అవధారణ ప్రధాన వృత్తి, చిత్తం అంటే ప్రఖ్యాప్రవృత్తి స్థితిశీలం, నిద్ర అంటే అభావ ప్రత్యయ ఆలంబన. కాబట్టి ఈ క్రమం ప్రకారం మనకి సి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత 79వ ప్రశ్న సాంఖ్యమతానుమతం కథనద్వయం చినుత. ఆప్షన్స్ ప్రకృతి ఆత్మనా ఆత్మానం బధ్నాతి, ప్రకృతి ఆత్మనా ఆత్మానం న బధ్నాతి, ప్రకృతి పురుషం బధ్నాతి, ప్రకృతి ఆత్మానం ప్రకాశ్య వినివర్తతే.
సాంఖ్యకారిక అనేది ఈ గ్రంథానికి గ్రంథకారుడు ఈశ్వర కృష్ణ. దీంట్లో 63వ కారికలో రూపై సప్తభిరేవతు బధ్నాతి ఆత్మానం ఆత్మనా ప్రకృతి అని ఇవ్వబడింది. కాబట్టి ఈ ఆప్షన్ సరైనదే. ఇంకా 49వ కారికలో రంగస్య దర్శయిత్వా నివర్తతే నర్తకి యథా నృత్యాత్ పురుషస్య తథా ఆత్మానం ప్రకాశ్య వినివర్తతే ప్రకృతి అని చెప్పబడింది. కాబట్టి డి ఆప్షన్ కూడా సరైనదే. కాబట్టి ఈ రెండు ఉన్న బి ఆప్షన్ ఇక్కడ సరైన సమాధానం. తర్వాత 80వ ప్రశ్న, శిక్షాగ్రంథస్య ప్రతిపాద్యేషు బలం నామ కిం? చాలా సులభమైన ప్రశ్న. బలం అంటే మనకు స్థానము ప్రయత్నం రెండూ కూడా, కాబట్టి ఇక్కడ ఏ ఏవం బి అని ఉన్న ఏ ఆప్షన్ సరైన సమాధానం. 81వ ప్రశ్న, యథోచితం మేళనం కురుత. సూచి 1లో నిపాత నామ ఆఖ్యాతం ప్రాతిపదికం ఇవ్వబడింది. సూచి 2లో వాటి నిర్వచనాలు ఇవ్వబడ్డాయి. మనకు నిరుక్తంలో ఈ నిర్వచనాలు ఉన్నాయి. నామ అంటే ఏమో సత్వప్రధానాని నామాని అని మనకు తెలుసు. తర్వాత ఆఖ్యాతం అంటే భావప్రధానం ఆఖ్యాతం. నిపాత అంటే ఉచ్చావచేషు అర్థేషు నిపతంతి ఇది నిపాతాః. ప్రాతిపదికం అంటే ఏమో మనకి దాని నిర్వచనంలో అర్థవత్ అధాతు అప్రత్యయ ప్రాతిపదికం, అర్థవత్ అధాతు అప్రత్యయ ప్రాతిపదికం. ఇంకా దానికి ఎక్స్టెన్షన్గా కృత్ తద్దిత సమాసాహ చ అని చెప్పబడింది. కాబట్టి మనకి ఇక్కడ కృత్ తద్దిత సమాసశ్చ అని ఇచ్చారు. ఈ ప్రకారం మనము కలిపితే మనకి సి ఆప్షన్ దీనికి సరైన సమాధానం. తర్వాత 82వ ప్రశ్న చూస్తే, కర్తృత్వ భోక్తృత్వ సుఖిత్వ దుఃఖిత్వ రద్యభి మానిత్వేన ఇహలోక పరలోకగామి వ్యావహారిక జీవ. ఆప్షన్స్: మనోమయ కోశావచ్ఛిన్న చిదాత్మ, ప్రాణమయ కోశావచ్ఛిన్న చిదాత్మ, విజ్ఞానమయ కోశావచ్ఛిన్న చిదాత్మ, ఆనందమయ కోశావచ్ఛిన్న చిదాత్మ. వీటిలో దీనికి సరైన సమాధానం సి, విజ్ఞానమయ కోశావచ్ఛిన్న చిదాత్మ. మనకి వేదాంత సారంలో పంచకోశముల గురించి చెప్పబడింది. కోశము అంటే ఆవరణని మనకు తెలుసు. ఆ పంచకోశములు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. 4వదైన విజ్ఞానమయ కోశాన్నే జ్ఞానకోశము లేదా బుద్ధి కోశమని కూడా అంటారు. ఇది ఆత్మ యొక్క ఆవరణ. దీనిలో బుద్ధి, జ్ఞానము, నిర్ణయం తీసుకునే శక్తి దీనిలో ఉంటుంది. విజ్ఞానమయ కోశం అనేది అవిచ్ఛిన్న ఆత్మతో కలిసి ఉంటుంది. అంటే దీనివల్ల అవిచ్ఛిన్న ఆత్మ తనను తాను కర్త, భోక్త, సుఖి ఈ విధంగా భావిస్తుంది. ఈ విధంగా మనకు ఈ ప్రశ్నకు ఈ సి సరైన సమాధానం. 84వ ప్రశ్న, సముచితం మేళనం కురుత. సూచి 1లో వ్యాకరణ గ్రంథాల పేర్లు ఇచ్చారు. సూచి 2లో గ్రంథకారుల పేర్లు ఇచ్చారు. సూచి 1లో ఉనాదికోశ, ప్రౌఢమనోరమ, మహాభాష్యదీపిక, హైమ శబ్దానుశాసనం. సూచి 2లో భట్టోజీ దీక్షిత, హేమచంద్ర, పాణిని, భర్తృహరి. మనకు ఉనాదికోశ పాణిని రచించారని తెలుసు. ప్రౌఢమనోరమ భట్టోజీ దీక్షిత, మహాభాష్యదీపిక భర్తృహరి రచించారు. హైమ శబ్దానుశాసనము హేమచంద్ర రచించారు. దీని మీద వృత్తి కూడా హైమ శబ్దానుశాసనంకి వృత్తి కూడా ఆయనే రచించారు. ఈ ప్రకారం మనకి సముచితం వికల్పం ఏ ఆప్షన్. తర్వాత 84వ ప్రశ్న, ఇది చివరి ప్రశ్న. నిరుక్తే ప్రతిపాదితాన్ భావ వికారాన్ క్రమేణ నియోజయత. ఇది చాలా చాలా సరళమైన ప్రశ్న. కింద ఆప్షన్స్ చూస్తే 5 ఇచ్చారు. మనకు మొత్తం 6 భావ వికారాలు, ఇక్కడ 5 ఇచ్చారు. అస్థి, వర్ధతే, జాయతే, అపక్షీయతే, విపరిణమతే. నిరుక్తంలో మనం చదువుకున్నాము షడ్భావ వికారాలు అని. వీటిని వాషాయిని మహర్షి నిర్వచించి వివరించారు. వీటిని క్రమంగా చూస్తే మొదట జాయతే, తర్వాత అస్థి, తర్వాత విపరిణమతే, తర్వాత వర్ధతే, తర్వాత అపక్షీయతే, చివరిలో వినశ్యతి ఉంటాయి. ఇక్కడ మనం ఈ విధంగా క్రమంగా గుర్తిస్తే ఆప్షన్ సి అనేది దీనికి సరైన సమాధానం. కాబట్టి ఇక్కడితో ఈ వీడియో ముగుస్తుంది. నమస్సంస్కృతాయ.